ఐజీసీఎస్సి, ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది వచ్చేటప్పటికి యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, పెద్దగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతగా మనం దీని గురించి పరిచయం చేయాల్సిన నీటి కూడా లేదు, ఎందుకంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే దాదాపుగా చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్. సో ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద దేశాలలో ఏ విధంగా అయితే ఫాలో అవుతూ ఉంటారో వీళ్ళ సిలబస్ కానీ స్టడీస్ కానీ టాప్ 100 కంట్రీస్కి రిలేటెడ్గా ఉంటుంది. అలాగే వీళ్ళ సిలబస్ అంతా కూడా పిల్లలే ఏం చదవాలి అనేది ఎంచుకుంటారు. మనకి స్టేట్ సిలబస్లో ఏం చదవాలి అనేది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే, సిబిఎస్ఈలో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఐసిఎస్సిలో కొంతవరకు బెటర్ సిలబస్ స్టడీసు స్కూల్స్ డిసైడ్ చేసినప్పటికీ కూడా కొంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఐబీలో కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే ఉంటాయి. ఐజీసీఎస్సిలో ఇంకా ఎక్కువగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏంటంటే అసలు పిల్లలకి ఏది ఇంట్రెస్టు, ఏది ఇష్టం, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు అనేది వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళ మెథడాలజీని అన్నీ కూడా స్టూడెంట్సే ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇక్కడ చదివినటువంటి వాళ్ళు, ఐజీసీఎస్సి సిలబస్ చదివినటువంటి వాళ్ళని హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో ఈజీగా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి యూనివర్సిటీసు వీళ్ళని పిక్ చేసుకుంటాయి.